ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోన ఈ రెసిపీ అయితే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుందండి. ఇదే దేనికైనా ప్రతి ఇంట్లోన ముఖ్యమైనదనమాట. అదే చలివిడండి. రెసిపీ ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేనైతే కేజీ చలివిడి చెప్తున్నానండి. కేజీ చలివిడి ఎలా చేసుకోవాలో దానికి ముందుగా మనం కేజీ బియ్యాన్ని నానబెట్టుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాటర్ అంతా పోయేటట్టుగా ఊర్చేసి ఆడించుకొని తెచ్చేయాలి. పిండి తడిగానే ఉండాలన్నమాట. అంత పొడిగా ఉండకూడదు, అంత పూర్తిగా తడిగా ఉండకూడదు. మరోపక్క ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనేమో కేజీ బియ్యానికి కేజీ పంచదార వేసేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అది పాకం వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. మరోపక్క ఒక దాక తీసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని చిన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కల్ని నెక్స్ట్ జీడిపప్పుని వేసుకొని మంచిగా ఆయించుకోవాలి. అవి పూర్తిగా వేగినంత వరకు ఆయించుకోవాలండి. ఈ కొలతలు బట్టి ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కేజీ బియ్యానికి కేజీ పంచదార ఎలానో 2 కేజీలు చేస్తే 2 కేజీల బియ్యానికి 2 కేజీలు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవి ఇక్కడ చేసుకున్న తర్వాత మరో పక్క మిక్సీ కప్పు తీసుకొని అందులోనే యాలకులు నెక్స్ట్ పంచదార వేసుకోవాలి. అవి వేసుకొని మిక్సీ ఆడించేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి వాటిలో కొంచెం టేస్ట్ని స్మెల్ని ఇస్తుంది అన్నమాట. అందుకని ఇవి వేసుకుంటారు. యాలకులు నార్మల్గా వేసుకునే దానికన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఏదో ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకొని చూపించాలి. పాకం ఏంటంటే ఉండ కట్టుకున్నట్టుగా ఉండాలి. కొంచెం ఉండ అయ్యింది అనేటప్పటికి మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉండయింది అన్నప్పటికి అందులోనే వేగంగా పిండిని వేసుకోవాలి. యాక్చువల్లీ నేను పిండి వేసేటప్పుడు తీయలేదు, ఎందుకంటే నేనే పట్టాను కాబట్టి. ఏంటంటే కొంచెంగా పిండి వేసుకొని వేగం కలిపేసుకోవాలి. లేదంటే మొత్తం చల్లబడిపోతే ఇంకా అవ్వదు. అందుకని మొత్తానికి 2 మనుషులు ఉండేటట్టుగా చూసుకొని కలుపుకోవడానికి ఒకరు వేసేయడానికి ఒకరు చూసుకొని వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా ఆయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది అయిన తర్వాత అందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఈ చలివిడికి నెయ్యి టేస్ట్ అనమాట. ఆయిల్ గట్రా వేసుకోకూడదు, నెయ్యే ఎక్కువగా వేసుకోవాలి. నేనైతే 200 గ్రాముల నెయ్యిని వాడాను దీనికి. మళ్ళీ గిన్నెలోకి వేసుకున్నప్పటికీ మళ్ళీ నెయ్యి కింద కొంచెం యాడ్ చేసి మళ్ళీ మొత్తం అందులో వేసినాక మళ్ళీ పైన కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా అందులోనే మనం పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడిని కూడా ఇందులోనే యాలకుల పొడి వేసుకుంటే ఇంకా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంతేనండి, ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.